హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. కోర్టులో వాదనలు అవుతుంటాయి కదా, అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 108. నీతో గడపాలని ఎప్పటి నుంచో కోరిక యష్. ఆ కోరిక తీర్చుకోకుండా ఎలా ఉంటాను అంటూ శృతి సంభాషణ వీడియోలో వినిపిస్తూ ఉంటాయి. అది చూడగానే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదని శృతి సంభాషణ వీడియో ద్వారా కోర్టుకి నిర్ధారణ అవుతూ ఉంటుంది. జయచంద్ర మాట్లాడుతూ, ఇప్పటి వరకు మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కానీ ఈ ఒక్క సాక్ష్యం లేదనుకున్నాం. ధ్రువకి యష్కి ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదని ఎలా నిరూపించాలి అనుకున్న తరుణంలో ఆ ధ్రువనే మాకు ఈ సాక్ష్యం అందించేలా చేసింది యువర్ ఆనర్ అంటాడు జయచంద్ర. జయచంద్ర మాటలకి, ఆ వీడియో సంభాషణకి బోన్లో శృతి తల పట్టుకుంది. స్వామినాథ్కి కూడా ఊహకు అందని సాక్ష్యాలు కనపడుతుంటే దిమ్మ తిరుగుతుంటుంది. జయచంద్ర తిరిగి మాట్లాడుతూ, కాలేజీ రోజుల్లో నుంచి వాళ్ళ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది అని స్వామినాథ్ వాదించారు యువర్ ఆనర్. కానీ కాలేజీ రోజుల్లోనే కాదు, ఎప్పుడు కూడా యష్తో తనకి ఎలాంటి రిలేషన్ లేదని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. నా క్లయింట్ యశోధర్తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ధ్రువ ఎంతగా ప్రాకులాడిందో, అదే విధంగా నిజాయితీవంతుడైన నా క్లయింట్ యశోధర్ తనని ఎంతగా అవాయిడ్ చేస్తూ వచ్చాడో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు యువర్ ఆనర్. ఇక మీడియాకి యశోధర్ తనతో ఎఫైర్ ఉందని చెప్పడానికి అసలైన కారణం కేవలం తన గుట్టునంతా విప్పుతూ తనతోనే సినిమాలో నటించేలా చేయటానికి ఓ ప్రయత్నంతోనే అలా చెప్పారు. వీరిద్దరి మోసాన్ని తెలియజేస్తూ సినిమాని తీయాలి అని నా క్లయింట్ కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ వస్తున్నాడు యువర్ ఆనర్ అని అంటాడు. జడ్జి గారు ఆ వీడియో చూసి పాయింట్స్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత జయచంద్ర జడ్జి గారికి సినిమా అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తూ, ఇవి మా నిజ జీవితపు సంఘటనల ఆధారంగా సినిమాలో నటించడానికి ఒప్పుకుంటున్నాము అని చెప్తూ, ఫణీంద్ర బ్యానర్లో అతని డైరెక్షన్లో ధ్రువ, విక్రమ్, యష్, శరత్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టుగా అగ్రిమెంట్ చేసిన పేపర్స్ యువర్ ఆనర్. మరి ఇక వాళ్ళ నిజ జీవితం ఏమిటి అనేది మీకు సాక్ష్యాలతో నిరూపించాను కాబట్టి స్క్రిప్టులో పొందపరిచింది అన్ని నిజాలే అని, ఈ స్క్రిప్ట్ ద్వారానే నా క్లయింట్స్ సినిమా తీయబోతున్నారు అని కోర్టు వారికి తెలియజేయడమైనది అని అంటాడు జయచంద్ర. అంతలోనే స్వామినాథ్ అడ్డుపడుతూ, మా క్లయింట్స్తో సినిమా అగ్రిమెంట్ చేయించుకోవడం నిజమే కానీ ఇది ఒక మోసపూరితంగా అగ్రిమెంట్ జరిగింది యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే కోర్టు వారికి నిరూపిస్తాను అని అంటాడు. ప్రొసీడ్ అని జడ్జి గారి దగ్గర నుంచి సమాధానం రాగానే స్వామినాథ్ శృతి దగ్గరికి వెళ్ళి, ఈ సినిమాని నిర్మించాలి అనుకునే ముందు డైరెక్టర్ ఫణీంద్ర కథ ఇలా ఉంటుంది అని మీకు వివరించారా అని అడుగుతాడు. లేదు, వివరించలేదు. మన కథనే సినిమాగా తీస్తున్నామని యష్ అన్నాడే కానీ కథ గురించి ఎవరు పూర్తిగా వివరించలేదు. వివరించకుండానే ఒక మోసపూరితంగానే ఫణీంద్ర నాతో ఈ సినిమాకి అగ్రిమెంట్ చేయించుకున్నారు అని కసిగా చెప్తుంది శృతి. స్వామినాథ్ విక్రమ్ దగ్గర నుంచి కూడా అదే సమాధాన్ని రాబట్టిస్తాడు. విన్నారు కదా యువర్ ఆనర్, ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయినా ముందు ఆర్టిస్టులకి కథ వివరించిన తర్వాతే, వాళ్ళు కథని ఒప్పుకున్న తర్వాతే అగ్రిమెంట్ చేయించుకుంటారు. కానీ ఇక్కడ డైరెక్టర్ ఫణీంద్ర ఒక మోసపూరితంగానే ఈ అగ్రిమెంట్ చేయించుకున్నారని నేను ఆరోపిస్తున్నాను. ఇది మీకు ఫణీంద్ర గారి చేత కూడా నిరూపించాలి అనుకుంటున్నాను. మీరు అనుమతించి ఫణీంద్ర గారిని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను అని అంటాడు స్వామినాథ్. పర్మిషన్ గ్రాంటెడ్ అని అంటారు జడ్జి గారు. ఫణీంద్ర అని 3 సార్లు పిలవగానే తల్లిదండ్రుల పక్కన కూర్చున్న ఫణీంద్ర బోన్లోకి వస్తుంటాడు. ఈ విషయం మీద స్వామినాథ్ వాదనకు యష్, దీక్ష వాళ్ళందరూ టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిపాటి టెన్షన్ జయచంద్ర మనసులో కూడా ఉంటుంది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా అనేది అందరి మనసులో కూడా ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఫణీంద్ర బోన్లోకి వచ్చి నిలబడగానే స్వామినాథ్ ఫణీంద్ర దగ్గరికి వెళ్తాడు. డైరెక్టర్ ఫణీంద్ర, ఇప్పటికే మీరు ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశారు కదా అని అడుగుతాడు స్వామినాథ్. అవును అని సమాధానం చెప్తాడు ఫణి. ఈ సినిమా తప్ప ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు అన్నిటిలోనూ
ఆర్టిస్టులకి కథ గురించి వివరించే ఉంటారు కదా! ఆర్టిస్టులు కథ ఒప్పుకున్నాకే మీ సినిమాలోకి తీసుకొని ఉంటారు కదా! అని అడుగుతాడు స్వామినాథన్. అవును అని సమాధానం చెప్తాడు ఫణి. మరి మీరు నిర్మించబోతున్న ఈ 'తొలి ముద్దు' సినిమాకి ధృవకి, విక్రమ్‌కి కథ గురించి వివరించారా? అని అడుగుతాడు. లేదు, వివరించలేదు అని సమాధానం చెప్తాడు ఫణి. కథ వివరించకుండానే మీరు వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది. అంతేనా? అని అడుగుతాడు స్వామినాథన్. ఫణి కాస్త టెన్షన్ పడుతూ అవును అని సమాధానం చెప్తాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మా క్లయింట్ ధృవకి, విక్రమ్‌కి కథ వివరించలేదు. అంటే ఈ అగ్రిమెంట్ ఒక మోసపూరితంగానే జరిగిందని ఇతని సమాధానంలోనే తెలుస్తుంది అని అంటాడు స్వామినాథన్. కథ గురించి వివరించలేదు అని చెప్పాను కానీ, నేను మోసపూరితంగా అగ్రిమెంట్ చేయించుకున్నానని చెప్పలేదు కదా అడ్వకేట్ గారు అని అంటాడు ఫణి. కథ గురించి చెప్పలేదు అంటే అది మోసం కిందికే వస్తుంది ఫణీంద్ర అని అంటాడు స్వామినాథన్. ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? అని క్వశ్చన్ చేస్తాడు ఫణీంద్ర. అర్థం లేని ప్రశ్నలు అడుగుతున్నా ఫణీంద్ర అని వాదిస్తాడు స్వామినాథన్. అర్థం లేని ప్రశ్నలు కాదు అని ఫణి జడ్జి గారి వైపు చూస్తూ యువర్ ఆనర్, అడ్వకేట్ స్వామినాథ్ గారికి చెప్పినట్టు ఇంతకుముందు నేను సినిమా ఇంతకుముందు నేను చేసిన సినిమా ఆర్టిస్టులకి కథను వివరించిన తర్వాతే వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకున్నాను. కానీ ఈ సినిమాకి యష్, దీక్ష, ధృవ, విక్రమ్, శరత్ వీళ్ళ నిజ జీవితాల ఆధారంగా సినిమా నిర్మించడానికి అగ్రిమెంట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఒక దీక్ష గారితో తప్ప మిగతా నలుగురితో వాళ్ళ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలకు ఆధారంగా సినిమా తీయబోతున్నట్టుగా అగ్రిమెంట్ చేయించుకున్నాను. అంటే దీక్ష గారితో అప్పుడున్న పరిస్థితుల కారణంగా తర్వాత అగ్రిమెంట్ చేయించుకోవచ్చు అని నేను ఆగిపోయాను అని అంటాడు. జడ్జి గారు వాళ్ళ అగ్రిమెంట్ పేపర్స్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాడు. తిరిగి ఫణి మాట్లాడుతూ ఇకపోతే ఏ ఆర్టిస్టులకైనా కథ గురించి వివరించిన తర్వాతే వాళ్ళని సినిమాలోకి తీసుకోవడం అనేది సహజం. అంటే అప్పుడు డైరెక్టరే కథని కనిపెట్టి తీసుకొని వచ్చి కథని వాళ్ళకు వివరిస్తాడు. కానీ ఇక్కడ జరిగిన దానికి పూర్తి వ్యతిరేకం. యశోధర్, ధృవ వాళ్ళే నాకు కథ గురించి చెప్పారు. కాలేజీ ఫంక్షన్లో మేము ఇలా డ్యాన్స్ చేశాము, మా లవ్ సీన్స్ అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అంటూ ధృవ దగ్గర ఉండి నాతో కొన్ని స్క్రిప్ట్ సీన్స్ రాయించింది. ఇక అలాంటప్పుడు వాళ్ళకి తెలిసిన కథని మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకించి వివరించడం ఏంటి యువర్ ఆనర్ అని అడుగుతాడు. ఫణీంద్ర సమాధానానికి స్వామినాథ్కి ఓ రకంగా గెలాక్సీ కనిపిస్తుంటుంది. శృతి కూడా చేతులు పిసుక్కుంటూ ఉంటుంది. విక్రమ్ పూర్తిగా మౌనం అయిపోతాడు. ఫణీంద్ర ఆన్సర్కి జయచంద్ర కూడా సంతోషపడుతుంటాడు. యశ్ వాళ్ళు కూడా కాస్త రిలాక్స్ అవుతారు. ఫణీంద్ర చెప్పిన పాయింట్స్ కూడా జడ్జి గారు నోట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ స్వామినాథ్ అప్పటికి మళ్ళీ తేరుకొని అడ్డుపడుతూ యువర్ ఆనర్, ఈ క్లయింట్ ఏదో తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ రెడీ చేసిన సినిమా షూటింగ్ని ప్రారంభించారు. కానీ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్లో ధృవకి, విక్రమ్కి నెగిటివ్ సీన్స్ ఉన్నాయని వాళ్ళు అసలు ఊహించలేదు. ఎవరైనా కూడా వాళ్ళ మనోభావాలు కించపరిచేటట్టుగా షూట్ తీస్తాము అంటే ఎందుకు ఒప్పుకుంటారు యువర్ ఆనర్? ఆ నెగిటివ్ సీన్స్ గురించి తెలియక మా క్లయింట్స్ ఇద్దరు సినిమాకి గుడ్డిగా అగ్రిమెంట్ చేసి ఇరుక్కున్నారు అని వాదిస్తారు స్వామినాథ్. అవును యువర్ ఆనర్, సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ గురించి మాకు తెలియకనే ఈ అగ్రిమెంట్ చేశాము. దయచేసి మా మీద దయ ఉంచి ఈ సినిమాని నిలిపే విధంగా కోర్టు తీర్పు ఇవ్వండి అని వేడుకుంటుంది శృతి. జడ్జి గారు తనకి సమాధానం చెప్తూ చూడమ్మా, కోర్టు దయాదాక్షిణ్యాల గురించి ఆలోచిస్తే కోర్టు దోషులకి శిక్ష విధించలేదు. ఇక్కడ కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు మాత్రమే. వాటిని బట్టి కోర్టు తీర్పు ఆధారపడి ఉంది అని చెప్తాడు. జడ్జి గారి సమాధానానికి శృతి మౌనం అయిపోతుంది. జయచంద్ర కూడా తిరిగి వాదనకు వస్తూ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ గురించి తెలియకనే అగ్రిమెంట్ చేశాము అని క్లయింట్ ధృవ వాదించడంలో కూడా అర్థం లేదు యువర్ ఆనర్. ఇది నిజ జీవితాల ఆధారంగా నిర్మించబోతున్న సినిమా అని అగ్రిమెంట్లో క్లియర్గా పొందపరిచి ఉంది. దాని ప్రకారమే వాళ్ళ జీవితంలో జరిగిన
నిజమైన సంఘటనలే సెకండ్ హాఫ్ స్క్రిప్ట్‌తో రెడీ అయింది. ఈ స్క్రిప్ట్‌లో పలానా సీన్ మా జీవితంలో జరగలేదు అని నిరూపించమని చెప్పండి. మా క్లయింట్స్ ఈ సినిమాని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని వాదిస్తారు జయచంద్ర. ఎవరి దగ్గర నుంచైనా సమాధానం వస్తుందేమోనని జడ్జి గారు చూస్తాడు. కానీ శృతి, విక్రమ్, స్వామినాథ్ కూడా మౌనం వహించాల్సి వస్తుంది. దీనికి సమాధానం ఎవరు చెప్పలేరు యువర్ ఆనర్. ఎందుకంటే ఆ స్క్రిప్టులో పొందుపర్చిన ప్రతి సీన్ కూడా సత్యమైనది అని ఆల్రెడీ సాక్ష్యాలతో కోర్టు వారికి నిరూపించాము అని చెప్తాడు జయచంద్ర. జడ్జి గారు వాళ్ళ అగ్రిమెంట్స్ని, ఆ స్క్రిప్ట్ని మళ్ళీ ఒకసారి పరిశీలించి, మీరు చెప్పింది నిజమే జయచంద్ర, వాళ్ళ నిజ జీవితంలో జరిగినవన్నీ సినిమాగా తీయటానికి ఒప్పుకుంటున్నట్టుగా వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. ఆ విధంగానే స్క్రిప్ట్ కూడా క్షుణ్ణంగా ఉంది. ఇక్కడ ఉన్న సాక్ష్యాలను, ఆధారాలను బట్టి పరిశీలిస్తే ఇందులో మోసపూరితంగా అగ్రిమెంట్ చేయించుకున్నట్టుగా ఎక్కడా కనిపించడం లేదు అని చెప్తాడు జడ్జ్. జడ్జి గారి మాటలకు యష్ వాళ్ళకి కాస్త ఊరటగనిస్తుంటాయి. కానీ శృతికి చెమటలు పడుతుంటాయి. వాదనలు పూర్తయి నిరూపణ అయింది కాబట్టి తిరిగి జయచంద్ర మాట్లాడుతూ, మా క్లయింట్ యశోధర్ నుంచి ఒక రిక్వెస్ట్ యువర్ ఆనర్. మా క్లయింట్ యశోధర్ తన భార్య దీక్ష గారితో 4 గోడల మధ్య జరిగిన ఒక సంఘటన స్క్రిప్టులో పొందపరిచారు. ఆ సీన్ ఒక్కటి స్క్రిప్టులో నుంచి తొలగిస్తూ కోర్టు వారు తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని అంటాడు జయచంద్ర. నో, ఆ సీన్ తొలగించడానికి వీల్లేదు. ఆ సీన్ చూసే నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అంటూ బోన్లో ఉన్న శృతి గట్టిగా వాదిస్తుంది. శృతి అలా వాదిస్తుంటే యష్, దీక్ష వాళ్ళు కంగారు పడుతుంటారు. పద్దు అయితే టెన్షన్తో ప్రతాప్ గారి చెయ్యి పట్టుకుంటుంది. లల్లి దంపతులు కూడా అదే టెన్షన్లో ఉంటారు. జయచంద్ర ప్రతిపాదనకు జడ్జి గారు మాట్లాడుతూ, కోర్టు అందరినీ సమానంగా చూస్తుంది జయచంద్ర. ఇది మీకు తెలియని విషయం కాదు. ధృవ, విక్రమ్ కూడా పలానా సీన్స్ తొలగించండి అని కోరితే అప్పుడు దానికి మీరేం సమాధానం చెప్తారు అని జడ్జ్ జయచంద్రని ప్రశ్నిస్తాడు. జయచంద్ర దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతాడు. కోర్టు వాదనలు ఇంతవరకు వచ్చి స్క్రిప్టులో ఉన్నది అన్ని నిజాలని నిరూపితమైనాక స్క్రిప్టులో నుంచి ఆ సీన్ని తొలగించడం అంటే కోర్టుని ధిక్కరించినట్టే అవుతుంది అని సమాధానపరుస్తాడు జడ్జి గారు. జడ్జి గారి సమాధానం ఈసారి శృతికి ఊరటనిస్తుంది. కానీ యష్ బ్యాచ్ మాత్రం విపరీతంగా టెన్షన్ పడుతుంటారు. తిరిగి జడ్జి గారు మాట్లాడుతూ, కానీ ఈ సినిమాకి దీక్షతో అగ్రిమెంట్ ఇంకా చేయించుకోలేదు కాబట్టి స్క్రిప్ట్లో ఉన్న ఆ సీన్ దీక్ష గౌరవ ప్రతిష్టలకు సంబంధించినది కాబట్టి ఈ వాదనకి సంబంధించి చివరిసారిగా దీక్ష ప్రతిపాదన విన్న తర్వాత కోర్టు తీర్పు వెల్లడించడం అవుతుంది అని చెప్తాడు జడ్జి గారు. దీక్ష అంటూ 3 సార్లు పిలవడం జరుగుతుంది. దీక్ష టెన్షన్గా యష్ చేయి పట్టుకుంటుంది. యష్ కూడా తన చేయి పట్టుకొని, ఇక్కడ ఎవరి బలవంతము లేదు దీక్ష. నా గురించి అసలు ఆలోచించకు. నీ మనసుకు నచ్చిన అభిప్రాయం నువ్వు చెప్పు అని అంటాడు. యష్ మాటలు విని దీక్ష టెన్షన్గానే బోన్లోకి వచ్చి నిలబడుతుంది. జడ్జి గారు తనని ప్రశ్నిస్తూ, చూడమ్మా, ప్రత్యేకించి ఆ సీన్ని తొలగించడానికి కోర్టు వారికి అనుమతి లేదు. స్క్రిప్ట్ ప్రకారం నీకు సంబంధించిన సీన్ చేయటానికి నువ్వు ఒప్పుకుంటావు అంటే ఈ సినిమాని నిర్మించే విధంగా తీర్పు ఉంటుంది. నువ్వు ఒప్పుకోను అంటే సినిమా పూర్తిగా క్యాన్సిల్ చేస్తూ తీర్పు ఇవ్వడం అవుతుంది. ఇది కూడా నువ్వు అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి కోర్టు నిన్ను ప్రశ్నిస్తుంది. ఒకవేళ నువ్వు అందరిలాగా ఆల్రెడీ అగ్రిమెంట్ చేసి ఉంటే కోర్టు నిన్ను ఈ విధంగా ప్రశ్నించకుండానే తీర్పు వెల్లడించడం జరిగేది. ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం బట్టి కోర్టు తీర్పు ఉంటుంది అని చెప్తాడు జడ్జి గారు. దీక్షకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతుంది. ఒక దీక్షకే కాదు, యష్ బ్యాచ్ అందరూ కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతారు. శృతి మాత్రం తన వైపు కాస్త సంతోషంగా చూస్తుంటుంది. దీక్షకి ఏం చెప్పాలో పాలుపోక యష్ వైపు చూస్తుంటుంది. యష్ తన వైపు జాలిగా చూస్తూ, దీక్షకి మొదటిసారి తన పరువు పోయేటట్టుగా ఈ సినిమా తీస్తున్నారని తెలిసినప్పుడు దీక్ష కన్నీళ్లతో వచ్చి యష్ని వేడుకోవడం, ఈ సినిమా రిలీజ్ అయితే నాకు ఆత్మహత్య శరణ్యం అని రిక్వెస్ట్ చేయడం గుర్తొస్తూ యష్కి కన్నీళ్ళు తిరుగుతుంటాయి.
దీక్ష ఉన్న పరిస్థితికి యష్ తరపు వాళ్ళందరూ బాధగా చూస్తుంటారు. దీక్ష సమాధానం ఏంటి అని శృతి, విక్రమ్‌తో పాటు అందరూ ఉత్కంఠంగా చూస్తుంటారు. అంతలో జయచంద్ర గారు లేచి జడ్జి గారి వైపు చూస్తూ, యువర్ ఆనర్, మా క్లయింట్ ఆలోచించుకొని చెప్పడానికి కనీసం ఓ 10 నిమిషాలైనా టైం ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నాను అని అంటాడు. జడ్జి గారు కూడా దీక్ష పరిస్థితిని చూసి పర్మిషన్ గ్రాంటెడ్. తిరిగి 10 నిమిషాల తర్వాత కోర్ట్ మొదలవుతుంది అని చెప్పి జడ్జి గారు లేస్తారు. మరికొన్ని సెకండ్లకి అందరూ కోర్ట్ ఆవరణలో ఉంటారు. తీర్పు ఎలా రాబోతుందా అని కోర్టు బయట మీడియా, ప్రెస్ వెయిట్ చేస్తూ ఉంటుంది. యష్ వాళ్ళందరూ అక్కడే ఓ చెట్టు కింద నిలబడి ఉంటారు. దీక్షకి ఏమని సలహా ఇవ్వాలో కూడా ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతారు అందరూ. యష్ కూడా ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోతాడు. నువ్వలా మౌనంగా ఉంటే ఎలా యష్? నీ నిర్ణయం బట్టి దీక్ష సమాధానం చెప్తుంది అని అంటారు ప్రతాప్ గారు. నా నిర్ణయం ఏమని చెప్పాలో తెలియడం లేదు నాన్న. నా భార్య గౌరవం పోయే విధంగా సినిమా తీయాలంటే నా ప్రాణాలు నేను తీసుకుంటున్నట్టుగా ఉంటుంది అంటూ బాధపడుతుంటాడు. దీక్ష కన్నీళ్ళు తుడుచుకొని, నువ్వలా అనుకుంటే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమకి, మనం పెట్టిన కన్నీళ్ళకి అర్థం లేకుండా పోతుంది కదా యష్ అని అంటుంది. శ్రమ, మన కన్నీళ్ళు అలా ఉంచు దీక్ష. ఈ సినిమా చూసి నాలాంటి ఓ 10 మందికైనా కన్నువిప్పు కలుగుతుందేమోనని ఆశపడుతూ ఇంతగా పోరాడుతూ వచ్చాను. ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. కోర్ట్ మనల్ని పూర్తిగా కన్ఫ్యూజన్లో పడేసింది అని అంటాడు యష్ బాధపడుతూనే. ఫణీంద్రకు కూడా ఎటు పాలుపోని పరిస్థితి ఏర్పడుతుంది. యష్ ఫణీంద్ర వైపు చూస్తూ, నువ్వేమంటావు ఫణి అని అడుగుతాడు. ఇక్కడ నా నిర్ణయం ఏమీ లేదు యశోధర్. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. ఫైనల్గా మీరు ఎలా చెప్తే అదే నా నిర్ణయం అని అంటాడు. యష్ మనసులో అనుకుంటూ, నీ కెరీర్ టర్న్ తిరగడం కోసం ఈ సినిమా మీద నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నాకు తెలుసు ఫణి. ఈ సినిమా క్యాన్సిల్ అయితే నీ ఫ్యూచర్ ఏంటి అనేది కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. తిరిగి రోహిత్ వైపు చూస్తూ, ఈ సాక్ష్యాలు సంపాదించడానికి రోహిత్ కూడా చాలా కష్టపడ్డాడు. అలా అని నా భార్య గౌరవం కించపరుస్తూ సినిమా తీయలేను అని అనుకుంటూ పరిపరి విధాలుగా యష్ మనసులో ఆలోచనలు రేకిస్తుంటాయి. యష్, దీక్ష వాళ్ళని చూస్తుంటే అక్కడ మిగతా వాళ్ళకి కన్నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. జయచంద్ర అక్కడికొచ్చి, ఇంకా కోర్ట్ టైం 5 నిమిషాలే ఉంది. త్వరగా మీ నిర్ణయం తీసుకోండి యశోధర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అడ్వకేట్ గారు అక్కడి నుంచి వెళ్ళగానే శృతి నవ్వుకుంటూ అక్కడికి వస్తుంది. శృతితో పాటు విక్రమ్, హరినాథ్ కూడా వస్తారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదా యష్ అని అడుగుతుంది శృతి వ్యంగ్యంగా నవ్వుతూ. తన నవ్వుని చూస్తుంటే దీక్షతో సహా అందరికీ కోపం వస్తుంటుంది. నిండా మునిగిన వాళ్ళకి చలి ఏంటి అన్నట్టు నా పరిస్థితి ఉంది యష్. ఆల్రెడీ నా పరువు ఎలాగో సగం పోయింది. పబ్లిక్ అంతా నా గురించి, విక్రమ్ గురించి నెగటివ్గా అనుకోవడం ఎప్పటినుంచో మొదలుపెట్టారు. ఈ సినిమా రావడం వల్ల మాకింక పెద్దగా పరువు పోయేదైతే ఏమీ ఉండదు. కానీ మీరు ఈ సినిమా ఒప్పుకుంటే మాత్రం నీ పెళ్ళాం గౌరవం గంగలో కలిసిపోతుంది. నీ పెళ్ళాం గౌరవమే కాదు, ఇప్పటిదాకా నీ పెళ్ళాం కోసం నువ్వు సంపాదించుకున్న నీ స్టార్డమ్ అంతా ఈ సినిమాతో సంకనాకిపోతుంది. మీ కుటుంబంలో ఎవరు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తుంది అని అంటుంది శృతి. మమ్మల్ని బెదిరించి భయపెట్టించాలని చూస్తున్నావా అని అడుగుతుంది దీక్ష. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రకాలు కాదని నాకు తెలుసు దీక్ష. కానీ ఈ సినిమా మీ బెడ్రూమ్ సీన్తో బయటకు వస్తే జరగబోయే సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని మీకు ముందుగానే సినిమా చూపిస్తున్నాను. పబ్లిక్లో మా గురించి నెగిటివ్ అనుకునే వాళ్ళే పలానా హీరో యశోధర్ భార్య ఇలా చేసిందంట అంటూ సినిమాలోనే కాదు, సోషల్ నెట్వర్క్లో కూడా మీ గురించి ప్రత్యేకంగా కోడే కూస్తుంది. అప్పుడు మా గురించి నెగిటివ్గా చెప్పుకోవడం మానేసి మీ గురించి కొత్తగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. మీ బెడ్రూమ్ సీన్ని టీవీ ప్రోగ్రాంలో యూజ్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ సినిమా రిలీజ్ అయితే నా పరువుతో పాటు సమానంగా కాదు, ఇంకా ఎక్కువగానే మీ పరువు గౌరవం మంటలో కలిసిపోతుంది అని అంటుంది కసిగా. శృతి కక్షతో చెప్తున్నా తను చెప్పిన దాంట్లో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయని యష్తో సహా అందరికీ అర్థమవుతుంది.
ఇకపోతే నువ్వు ఈ సినిమాకి ఒప్పుకొని సినిమా తీయాలి అని కోర్టు నుంచి తీర్పు వచ్చిందనుకో, ఎలాగో నా పరువు సంకనాకి పోయింది కాబట్టి నా గురించి ఆలోచించడం మానేసి, ఇక నీ గౌరవం తీయడానికైనా కసితో సినిమాలో నటిస్తాను. అంటే ఇక కోర్టు తీర్పు ఎలా వచ్చినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పి శృతి కోపంగా వెళ్ళిపోతుంది. హరినాథ్, విక్రమ్ దీక్ష వైపు చూసి కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోతారు. లల్లి బాధపడుతూ, శృతి చెప్పింది కూడా నిజమే కదా అన్నయ్య. శృతి విక్రమ్ గురించి మాట్లాడుకోవడం మానేసి నిన్ను వదిన గురించి తక్కువ చేసి మాట్లాడుకుంటారేమోనని భయంగా ఉంది అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది. లల్లి ఒకతి బయటపడుతుంది కానీ అందరి మనసులో కూడా అదే అనుమానం కలుగుతూ ఉంటుంది. ఇంతలో ఇచ్చిన టైం అయిపోయిందని కోర్టు నుంచి బెల్ సౌండ్ వినిపిస్తుంది. ఆ బెల్ సౌండ్ అందరి గుండెల్లో భయంగా మోగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి దీక్ష బోన్లో ఉంటే మిగతా వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. నెక్స్ట్ వీడియోలో కోర్టు వాదనలు అయిపోయి హియరింగ్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.